వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాసా, ఆ వార్తల్లో వెనుక ఉన్న మర్మం ఏంటి ఒకసారి మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బటన్ కుట్రలు బద్దులు అంటూ ప్రముఖంగా రాశారు. జగన్ నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్. జనవరి మార్చి మధ్య 6 పథకాలకు బటన్ నొక్కుడు, నెలలు దాటిన ఖాతాల్లో జమ చేయకుండా జాప్యం, పోలింగ్ ముందు ఖాతాల్లో వేసి లబ్ధి పొందే కుట్ర, హైకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో అర్ధరాత్రి హంగామా, అనుమతి కోసం ఈసీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ, వరుస ప్రశ్నలు సంధించిన ఎన్నికల కమిషన్. జనవరి మార్చి మధ్య మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? 6 పథకాలకు ఇప్పుడే నిధులు ఎలా వచ్చాయి? ఇవే పథకాలకు గతంలో ఎప్పుడు జమ చేశారో? ఇన్ని నెలలు ఇవ్వకుండా ఇప్పుడు అర్జెంట్ ఏమిటి? బదిలీ ఇవ్వాలని సీఎస్కి ఈసీ ఆదేశాలు. సీఎస్ సమాధానంతో కుట్రపై మరింత స్పష్టత. కావాలని నిధులు విడుదల చేయలేదని నిర్ధారణ. పోలింగ్ తర్వాత జమ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లు చేశారు. పేదలకు ఏవైతే డబ్బులు రాలేదని ఇన్నాళ్ళు వీళ్ళు ఇదే వార్తాపత్రికల్లో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, డబ్బులు రాలేదు, బటన్ నొక్కాడు, బట్టలు రాలేదు, బటన్ నొక్కాడు, ఇంకెప్పుడు డబ్బులు అని రాశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్థిక పరిస్థితులు చూసుకొని నిధులు సేకరించిన తర్వాత పేద ప్రజల అకౌంట్లోకి 6 పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తుంటే వీళ్ళు కుట్రపూరితంగా కోట్లను అడ్డుకొని ఎన్నికల కమిషన్ కేంద్రంతో పొత్తు పెట్టుకున్న తర్వాత అధికారులను ఎలాగైతే మార్చారో అలాగే నిర్ణయాలు కూడా మార్చేస్తూ ఎటు పడితే అటు చేసేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల్లోనే సంక్షేమం ఇచ్చింది. గెలిచినప్పటి నుంచి సంక్షేమం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీకు సంక్షేమం కావాలంటే నాకు ఓటు వేయండి, సంక్షేమం వద్దు అనుకుంటే నాకు వద్దు అని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ ఈ బటన్ నొక్కుడు ఎవరు సృష్టించారు? మరి ఈ బటన్ నొక్కుడు డబ్బులు ఎవరు ఆపారు? మరి దీనికి కారణాలు ఏంటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఏదైనా ఇంకో వార్త చూసుకున్నట్లయితే వెంకన్నను వాడుకున్నాడు అంటూ రాశారు. స్వప్రయోజనాల కోసం తిరుమలను వాడటమే దేవుడికి రక్షణ ఏది? ఆలయాలపై వైసీపీ పడుగంట. ఇదే వెంకన్న భూములు అమ్ముకున్నది ఎవరు? ఇదే వెంకన్న భూములకు సంబంధించి వేలానికి పెట్టింది ఎవరు? ఇదే వెంకన్న భూమికి సంబంధించిన భూముల్ని అమ్ముకోవాలని చూసింది ఎవరు? ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా వెంకన్నను దేవుణ్ణి వాడుకొని రాజకీయం చేసేది ఎవరు? దేవుణ్ణి వాడుకోకుండా ప్రజల సంక్షేమాన్ని చూసి రాజకీయం చేసేది ఎవరికి? ప్రజలకు తెలుసు. మరి ఎందుకు ఇలా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించేసి వీళ్ళకి సంబంధించిన వాళ్ళని గద్దె నెక్కించాలన్న తాపత్రయం తప్ప ఇంకేం కనిపించట్లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో నిర్వహించిన రోడ్ షోలో పవన్ అంట. అదే జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఎత్తున జనాలు వచ్చినా కూడా వీళ్ళకి రాసే మనసు ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ వీళ్ళకంటే ప్రజాదరణ ఎక్కువ ఉంది కాబట్టి. ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి, లేకుంటే జగన్ వచ్చి ప్రజల ఆస్తులు అమ్మేస్తాడు. వైసీపీ నేతలకు తెలుగు జాతి తలవంచదు, వారిని మట్టిలో పాతేస్తాం. ఎన్నికలకు ముందు జగన్ భయపడుతున్నాడు. ఏపీ దశ మార్చే ఎన్నికలు. పిఠాపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు షోకు దారి పొడున్న ప్రజలు బ్రహ్మరథం పట్టారంటూ రాసుకొస్తున్నారు. నిజంగా పిఠాపురంలో మీకు గెలుస్తాము అన్న నమ్మకం ఉంటే జబర్దస్త్ టీం ఎందుకు రావాలి? రికార్డ్ డ్యాన్సులు వేసే వాళ్ళు ఎందుకు రావాలి? నిజంగా ఈరోజు పిఠాపురంలో సమస్యలు లేవని తెలుసుకున్న ప్రజలను మీ వెంట రావాలి, కానీ వాళ్ళతో ప్రచారం చేయించాలని. ఈరోజు మీరు పిఠాపురంలో గెలుస్తామని చెప్తున్నప్పుడు వరుణ్ తేజ్ వస్తాడు మీకు ప్రచారం చేయడానికి, హైపరాది వస్తాడు మీకు ప్రచారం చేయడానికి, జబర్దస్త్ టీం మొత్తం వస్తుంది, రికార్డింగ్ డ్యాన్సులు వేసే వాళ్ళందరూ మొత్తం వస్తారు. మరి వీళ్ళందరితో మీకు ఏం పని? నిజంగా పిఠాపురం ప్రజల సమస్యలు ఏమున్నాయి ఇప్పటికైనా మీరు గుర్తించాలా? పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను, నేను పిఠాపురంలో దీన్ని తీసుకొని వస్తున్నాను ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజల సమస్యలు ఇప్పటికీ తెలియవు. మరి అలాగే మీరు కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్న మీరు పిఠాపురం ప్రజలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రజల కోసం ఇది తీసుకొని వస్తాను, పిఠాపురం ప్రజల కోసం నాకు ఓటేయండి, అధికారంలోకి వచ్చినా రాకపోయినా నన్ను గెలిపిస్తే కనుక అసెంబ్లీలో పిఠాపురం సమస్యల కోసం పోరాడి నేను గెలుస్తానని ఇప్పటివరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పిఠాపురంలో ఉన్న సమస్యలు ఏంటి మీకు తెలుసా? పిఠాపురంలో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుసా? పిఠాపురం కోసం మీరు ఏం చేస్తారని మీరు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఈ రోజే ఎన్నికల ప్రచారానికి లాస్ట్, ఈ రోజు 5 గంటలకి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఇప్పటి వరకు పిఠాపురం ప్రజల సమస్యల గురించి మీరు ఎందుకు అడగలేదు ఎవరిని? ఇప్పటి వరకు పిఠాపురం ప్రజల సమస్యలు ఎందుకు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఒక మార్గం చూపుతారని మీరు చెప్పలేకపోయారు? అంటే కేవలం మీరు సినిమా రంగాన్ని ఉపయోగించుకొని గెలవాలని చూస్తున్నారు. సినిమా రంగాన్ని చూసి ఓట్లేసే పరిస్థితి లేదు. జగన్కు ఓటేస్తే ఉరితాడే అంటూ మీ బిడ్డకు మీ బిడ్డనంటూ మీ భూమి కొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన మళ్ళీ వస్తే మీ ఆస్తి మీది కాదు, భూ రికార్డులు ప్రైవేట్ ఏజెంట్ వద్ద పెడతారంట. టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను ఆయనే నామినేట్ చేస్తాడంట. కోర్టుకు వెళ్ళకూడదంట. జగన్ ఇక్కడ కోర్టుకు వెళ్ళకూడదంట. కోర్టును కూడా తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కోర్టుకు వెళ్ళకూడదంటే టైటిల్ యాక్ట్లో బాగా అథారిటీ ఎవరున్నారని చెప్పి హైకోర్టు ఉందని చెప్పేసింది. జగన్ ప్రైవేట్గా పెట్టుకున్న వ్యక్తికి ప్రజల ఆస్తులపై పెత్తనం ఏంటి? మన భూమి మన బిడ్డలకు దక్కాలంటే ఈ దొంగ బిడ్డలను ఇంటికి తరలించాలి. నేటి సాయంత్రం 4 గంటలకు ఆ చట్టం పత్రాలను చించి చెత్తపుట్టులో పారేయండి. నా 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపైనే రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తా అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజంగా
ఈ టైటిల్ యాక్ట్ ఎవరు తీసుకొని రమ్మన్నారు? నీతి ఆయోగ్ తీసుకొని రమ్మన్నది. నీతి ఆయోగ్ కేంద్రంలో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడానికి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిష్కరించడానికి ఈ టైటిల్ యాక్ట్ చట్టం 24 రాష్ట్రాలు తీసుకొని వస్తున్నారు. మరి ఆ 24 రాష్ట్రాలు ఈ టైటిల్ యాక్ట్ చట్టం గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం చేయట్లేదు? మరి తెలంగాణలో ఎందుకు ఇంత రాద్ధాంతం చేయట్లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు భూములు కొట్టేసడని చెప్పేసి మీరు అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భూములు కొట్టేసే వ్యక్తి అయితే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎవరి భూమి అయినా లాక్కుండే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు పలానా వ్యక్తి భూమి జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు, పలానా వ్యక్తి భూమి వైసీపీ నాయకులు లాక్కున్నారు, పలానా వ్యక్తి భూమి ఎమ్మెల్యే లాక్కున్నాడు, పలానా వ్యక్తి భూమి ఎంపీ లాక్కున్నాడు, పలానా వ్యక్తి భూమి మంత్రి లాక్కున్నాడని ఇప్పటి వరకు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఆధారాలు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారంటే కేవలం మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సక్రమమైన పాలన, అభివృద్ధి పాలన, సంక్షేమ పాలన చేశాడు కాబట్టి అదే సంక్షేమ పాలన గురించి మీరు ఈరోజు మాట్లాడట్లేదు, అదే అభివృద్ధి పాలన గురించి మీరు ఈరోజు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తీసుకొని వస్తానంటే దాని గురించి మాట్లాడట్లేదు. కేవలం మీరు ఎన్నికల సమయంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై దురుద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించి లేదనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు ప్రజల్లో దేవుడిని చూస్తారంట. నిజంగా గెలవాలని యాత్ర అరుదైన ఘట్టం. బాబు అరెస్టుతో చాలా బాధపడ్డాను. 204 మంది కార్యకర్తలు చనిపోయారు. 5 ఏళ్ల వైసీపీ పాలన రాష్ట్రం ధ్వంసమైంది. మహిళలను దూషించే హక్కు ఎవరిచ్చారు? కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి మేలు. బాబుకు కుప్పంలో 1,00,000 మెజార్టీ ఖాయమని నారా భువనేశ్వరి చెప్పిన మాటలు రాసుకొచ్చారు. నిజంగా చంద్రబాబుని దేవుడు చూస్తారంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఈ రోజు వరకు అలా చూడట్లేదు? కుప్పంలో 1,00,000 మెజార్టీ వస్తుందని భువనేశ్వర్ గారు చెప్తున్నారు. నిజంగా కుప్పం సమస్యలు తీర్చింది ఎవరు? కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది ఎవరు? కుప్పానికి నీళ్ళు అందించింది ఎవరు? కుప్పానికి సాగునీరు అందించింది ఎవరు? కుప్పానికి బస్టాండ్ కట్టింది ఎవరు? కుప్పానికి తాగునీరు అందించింది ఎవరు? వీటన్నిటికీ ప్రశ్న ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వైపు మరి అన్ని సంవత్సరాలు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పానికి మీరు ఏం చేశారు? కుప్పాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేక, కుప్పానికి ఇది ఎందుకు తీసుకొని రాలేకపోయారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తారో దాన్ని మీరు చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత మీరు ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు మీరు అందిస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన తర్వాత మళ్ళీ కట్టిస్తామంటారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన వైపేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే నమ్ముతారన్నారు. భారతిని నరికేస్తారు, శర్మిలను నరికేస్తారు అంటూ సునీత మాట్లాడుతున్నారు. మాకు ప్రాణగానే ఉంది, అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం. నా పిల్లలకు వీలునామా రాసిచ్చా. సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేక హత్య. జగన్ సింగిల్ ప్లేయర్గా ఉండాలని వివేక హత్య. సింగిల్ ప్లేయర్గా ఉండాలని వివేక హత్య అంటున్నారు. పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఇక్కడ దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకెలా? ఇప్పుడు నేను పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా నేను చెప్పినట్టు వినాలి, కానీ ఇంకోరెవరో వచ్చేసి సింగిల్ ప్లేయర్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు మీరు 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత ఇదే రాజశేఖర గారి కుటుంబానికి ఆపోజిట్గా నిలబడింది మీ నాన్న విజయమ్మకి. మరి విజయమ్మకి ఆపోజిట్గా నిలబడినప్పుడు అన్న అనాథ అయ్యాడు, పెద్ద నాన్న చనిపోయాడు, మరి మనం వ్యతిరేకంగా వెళ్తే ఎలా అని మీరు ఆ రోజు అన్నకి ఎందుకు పాజిటివ్గా నిలవలేదు? ఎందుకు అన్నకు పోటీగా నిలబడుతున్నామని మీ నాన్నగారికి చెప్పలేదు? ఎందుకు అన్నకు వ్యతిరేకంగా మీరు ప్రచారం చేశారు? 2011 ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు, ఎంపీగా ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసినప్పుడు మరి ఆ రోజు రాని సానుభూతి, ఆ రోజు రాని ప్రేమానురాగాలు ఈ రోజు ఎలా వస్తున్నాయి? అంటే మీకు కావాల్సినప్పుడు మీకు అనుకూలంగా మార్చుకోవడమే ప్రేమ, మీకు కావాల్సినప్పుడు మీకు కావాల్సినట్లు మార్చుకోవడమే ప్రేమాప్యాయతల, మీకు కావాల్సినప్పుడు మీకు కావాల్సినట్లు మార్చుకోవడమే ఈ రిలేషన్సే. మరి ఇన్ని చెప్తున్నాం. మీరు ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు మీరు ఏ మంత్రి పదవిలో ఉన్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎందుకు ఒత్తాసు పలకాల్సి వచ్చింది? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో గెలువబోతున్నారని మీకు తోచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని చెప్పేసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచిన తర్వాత కొన్ని పదవులు, కొన్ని డబ్బులు, కొన్ని ఆస్తులు పెంచుకోవాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోకపోవడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకరిద్దరు వ్యతిరేకంగా పనిచేసినంత మాత్రాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేదేం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అతనికి అక్క చెల్లెళ్ళు ఉన్నారని భరోసా ఇస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు మీరు మాట్లాడిన మాటలు గతంలో 1 సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందు ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం ఎన్నికల స్టంట్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూలై 1న 7,000 పెన్షన్ ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని గురించి ప్రముఖంగా రాసుకొచ్చారు. నెలకు 4,000 పెంచుతాం, ఏప్రిల్ నుంచి అమలు, జూలైలో 3 నెలలు కలిపి ఇస్తాం. తెదేపా అధినేత చంద్రబాబు హామీ. జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాలు నకలను తగలబెట్టాలని పిలుపు. కూటమి మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ప్రజల ఆస్తులపై
ఆస్తిపై జగన్ కన్ను పడింది. 13న ఓటుతో బుద్ధి చెప్పండి. ఉండి ఏలూరు, గన్నవరం, ఒంగోలు ప్రజా గలంలో సభల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు 7,000 పెన్షన్ ఇస్తాడంటూ రాశారు. ఈ రోజు పెన్షన్దారులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టగట్టుకొని ఓట్లు అయిపోతున్నారు కాబట్టి వాళ్ళ మనసును ఎలాగైనా గెలుచుకొని ఈ 4,000 పెన్షన్ అస్త్రంగా చేసుకొని గతంలో అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిపి జూలైలో ఇస్తాడంట, ఓటు వేయండి అని అడుగుతున్నాడు. మరి ఇందులో ఎంత మాత్రం నమ్మకం? గతంలో ఇచ్చిన హామీలు ఏమైనాయి? గతంలో ఇచ్చిన రుణమాఫీ ఏమైంది? గతంలో ఇచ్చిన డ్వాక్రా మహిళల మాఫీ ఏమైంది? గతంలో ఇచ్చిన ఇంటికి ఉద్యోగం ఏమైంది? గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఇస్తానంటున్నారు. అంటే మీపై మీకే నమ్మకం లేదు, కేవలం ఓట్లకు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు అంటూ సునీత తల్లి చెప్పింది. ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూతో వివేక సత్యమని సౌభాగ్యమ కుమార్తె సునీత అవినాష్ను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? కేసు కాస్త ముందుకు కదిలితే పోలవరం అంటూ ఢిల్లీకి పరిగెందుకు? చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం మాకేంటంటూ సునీత తల్లి మాట్లాడుతున్న మాటలు రాసుకొచ్చారు. ముఖ్యంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అర్హత లేకపోతే నిర్ణయించాల్సింది మీరిద్దరు కాదమ్మా, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మీకెందుకు ఉలికపాటు? రాష్ట్ర ప్రజలు ఎవరు అర్హుడైతే వాళ్ళకు ఓటేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేకపోతే ఈ రోజు మీకంటే డబ్బులున్న వాళ్ళకి చదువు వాల్యూ తెలీదు. ఖచ్చితంగా డబ్బు లేని వాళ్ళకి అమ్మఒడి ఎంత ఇంపార్టెంటో అడగండి. డబ్బు లేని వాళ్ళకి కాపునేస్తం ఎంత ఇంపార్టెంటో అడగండి. డబ్బు లేని వాళ్ళకి జగనన్న ఇచ్చే ఆసరా ఎంత ఇంపార్టెంటో అడగండి. డబ్బు లేని వాళ్ళకి వాహన మిత్ర ఎంత ఇంపార్టెంటో అడగండి. డబ్బు లేని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎంత ఇంపార్టెంటో అడగండి. డబ్బు లేని వాళ్ళకి సచివాలయ వ్యవస్థ ఎంత ఇంపార్టెంటో అడగండి. డబ్బు లేని వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఎంత ఇంపార్టెంటో అడగండి. ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కొనసాగిస్తామంటున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేకుండా పోతుంది? మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుర్చీ అర్హత కాకుండా పోతుంది? ఖచ్చితంగా ఈ కుర్చీకి అర్హత అంటే వాళ్ళే ప్రతిపక్షాలే చెప్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలను మేము ఇస్తామంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయాలి? ఈ రోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, చంద్రబాబు ఇస్తాం ఎందుకు వేయాలి? మరి ఈ సమయంలో కూడా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఎందుకు లేదని మీరు ఎలా చెప్తారు? వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాలిలో దీపాలే, 1,00,000 ఇచ్చినా తీసుకోండి, కూటమి అభ్యర్థిగా ఓటేయండి. పిఠాపురం వారాహి విజయబేరి సభలో జనసేన అధ్యక్షుడు వైకాపాకు ఓటేస్తే మీరు నిన్నగాక మొన్న ఇళ్ళ కొన్నామని చెప్తున్నారు. మరి ఆ ఇంటిని ఎలా కొన్నారు? ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు? మరి ఆ ఇంటి పత్రాలు చూపించండి. వైసీపీ నాయకుల కన్సర్న్లో రిజిస్ట్రేషన్ జరిగింది, వైసీపీ ప్రైవేట్ వ్యక్తుల్లో రిజిస్ట్రేషన్ జరిగిందని చూపించండి. మరి ఎందుకు ఆధారాలు చూపించకుండా కేవలం ఆరోపణలు చేస్తున్నారు? మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే షర్మిల కడప గడ్డపై కన్నీరు పెట్టుకున్న రాజన్న బిడ్డ అంట. అన్న జగన్ మాటలపై భావోద్వానికి గురైన షర్మిల చెల్లెల్ని వ్యక్తిత్వ హననం చేయించిన వ్యక్తిగా చరిత్రలు నిలిచిపోయారని వ్యాఖ్య అంట. ఈరోజు ఓట్ల కోసం కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కడప ప్రజలు కరగరు. ఖచ్చితంగా మీరుకి తేటతలం అయిపోయింది. విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి, విజయ అవకాశాలు ఎవరికి లేవంటున్నారు. ఈరోజు ఒక షర్మిల, ఒక సునీత తప్ప వైఎస్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది. ఆ బ్రాండ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన వాళ్ళందరూ అంటే ఎవరైతే వైఎస్ కుటుంబంలో వాళ్ళు తాత లేదంటే రాజారెడ్డి, జగన్ వాళ్ళ తాత రాజారెడ్డి కొడుకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజల మనిషి ఎవరైనా గ్రహించింది వైఎస్ ఫ్యామిలీ గుర్తించింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గెలుపు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈరోజు ఓటమిని గ్రహించిన షర్మిల కన్నీళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా ఓట్లు రాలుతాయని భావిస్తుంది. అయితే ఓట్లు అయితే రాలవు. అయితే ఇంకోటి చూసుకోవచ్చు, కేజ్రీవాల్కి 21 రోజులు బెయిల్, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళొద్దు, అధికారిక దసరాలపై సంతకాలు చేయొద్దు షరతులు విధించిన సుప్రీంకోర్టు. అయితే కేజ్రీవాల్కు ఏదైతే మద్యం కుంభకోణంకు సంబంధించి దానిపై జైలుకి వెళ్ళారు, దాని గురించి బెయిల్ వచ్చింది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళొద్దు లేదా సంతకాలు చేయొద్దు అంటూ చెప్పింది. మనం ఇంకో వార్త చూసుకున్నట్లయితే భాజపాకు ఏటీఎం బాబు, బీటీఎం జగన్ అంటూ కాంగ్రెస్ మాట్లాడిన మాటలు. జగన్ చంద్రబాబు ఎవరికి ఓటేసినా భాజపాకు వేసినట్లే దేశాన్ని రక్షించే ఇండియా కూటమి మద్దతుకి ఇవ్వండి. విజయవాడ బహిరంగ సభల్లో ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మా రాష్ట్రాన్ని విడదీసిందే మీరు. ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా మా బాధలు మేము కొట్టుకొని చేస్తాం, మేము ఎట్లయినా చేస్తాం. కానీ ఈరోజు కాంగ్రెస్ కనుక ఓటేస్తే మా రాష్ట్రాన్ని అడ్డుగోలకు విభజించింది మీరు, మాకు ప్రత్యేక హోదా ఒక హక్కు ఇవ్వకుండా చేసింది మీరు, రాజశేఖర రెడ్డి పేరు ఛార్జ్షీట్లు చేర్చింది మీరు. ఇన్ని చేసినా మీకు ఓటు ఎవరు చేయరు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు ప్రజలందరికీ తెలుసు. మరి ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకో కొద్ది సమయంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.